మందు తాగి మహారాజులా ఉండేవాణ్ణి. వర్ష చేసిన పని వల్ల ఇలా భార్య తెచ్చిన టీ తాగుతూ మామూలు భర్తలా బతకాల్సి వస్తుంది. చూడండి, నాకు భర్తలాగా మాత్రమే ప్రవర్తించండి. ఈ ఇంటికి నమ్మకస్తుల్లాగా నా గుట్టు బయట పెట్టాలని చూస్తే నా సంగతి తెలుసుగా. సర్లే, నువ్వు నాకు రోజు ఇచ్చే 1000 రూపాయలు మాత్రం ఏ రోజుకా రోజు పక్కన పెట్టుంచు. ఎప్పుడైతే వర్షమెడలో రామరాజు 3 ముళ్ళు వేస్తాడో ఆ మరుక్షణం నుంచి ఖాళీగా ఉన్న రోజులన్నింటినీ కలిపి ఫుల్ బాటిల్తో కవర్ చేసేయాలి. అమ్మా, నానా, ఏంట్రా? సంక్రాంతి సంబరాల ఫోటోలు వచ్చాయి నానా, చూడండి. మీతో పాటు నేను వేడుకకి రాలేకపోయాను. కనీసం మీ ఫోటోలైనా చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? నేను వర్ష క్లోజ్ ఫ్రెండ్ నండి. తనతో పాటు కలిసి కాలేజీలో చదువుకున్నాను. తనిక్కడికి వచ్చేటప్పుడు ఈ ఊరు వెళ్తున్నానని చెప్పి వచ్చింది. నాకు చిన్న పనుండి పక్కూరికొచ్చాను. ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా, వర్షాన్ని కలుద్దామని వచ్చానండి. ఏంటి, నువ్వు మా వర్షతో కలిసి చదువుకున్నావా? రా బ్రదర్, లోపలికి రా. లోపలికి రండి. భయ్యా, కూర్చోండి. మీ పేరేంటి భయ్యా? నా పేరు కళ్యాణ్. అమ్మా, మంచినీళ్ళు కాఫీ తీసుకుని రా. వర్ష ఇంట్లో ఉందా? లేదు, మా నాన్నమ్మతో కలిసి మా శారదత్తయ్యకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళింది. మరి కాసేపట్లో వచ్చేస్తుంది. ఓ అలాగా. వర్ష చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ దగ్గర పెరిగింది కదా, ఇక్కడికి వచ్చాక మీతో బాగానే ఇమిడిపోయిందా? బ్రహ్మాండంగా ఇమిడిపోయింది. ఎలా అలవాటు పడుతుందోనని మేమంతా కూడా భయపడ్డాం, కానీ చాలా తొందరగా అందరితో కలిసిపోయింది. అవును భయ్యా, వర్ష నీకు క్లోజ్ ఫ్రెండ్ అన్నావు కదా, ఫ్రెండేనా లేక? కేవలం ఫ్రెండ్ మాత్రమే. వర్ష గురించి మనసులో కూడా వేరే ఎవరైనా ఆలోచన చేయడానికి కూడా తను ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడూ మా బావ రామరాజు తనకు నేనంటే ఇష్టమని పదే పదే చెప్తూనే ఉండేది. ఆ రామరాజు మీరేనా అండి? నేనేనండి, వీరే మా అమ్మ నాన్న. నమస్కారం అండి. నమస్కారం బాబు. వర్షకి మా రామరాజుకి నిశ్చితార్థం కూడా అయిపోయింది. త్వరలోనే పెళ్లి. ఓ అవునా, కంగ్రాచులేషన్స్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. భయ్యా, మా ఊర్లో సంక్రాంతి వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. ఇదిగో వాటికి సంబంధించిన ఫోటోలు. అమ్మా ఇదిగో, ఇదిగో చూడండి. తను మా నాన్నమ్మ భ్రమరాంబిక. తను మా నాన్నమ్మ వాళ్ళ కొడుకు రాజీవ్. ఇదిగో పక్కనుంది చూసావా, తన పేరే శ్రావ్య, తనకు భార్య.
మరి తినెవరు? క్లోజ్ ఫ్రెండ్ అన్నావు, మరెందుకు వర్షను గుర్తుపట్టలేదు? ఓహో, ఇప్పుడు అర్థమైంది. సిటీలో వర్షని మోడర్న్ డ్రెస్సుల్లో చూసుంటావు. ఇప్పుడు ఇక్కడ ఇలా చూసావు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి గుర్తుపట్టలేనట్టున్నావు, అంతేనా? అవునవును. ఎవరినో పట్టుకుని వర్ష అంటాడేంటి? సరే భయ్యా, వర్ష వచ్చేలోపు ఫ్రెష్ అవ్వు, పద రూమ్ చూపిస్తాను. అలాగే. రేయ్, వచ్చినవాడు వర్షకు ఫ్రెండ్ అని మాత్రమే చెప్పాడు. ఎలాంటి వాడో ఏంటో, ఎందుకు రూమ్లోకి పంపించావు? నానా, వర్షకి ఫ్రెండ్ అని తెలిసాక మనం ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఏం బాగుంటుంది? తర్వాత వర్షకు తెలిస్తే బాధపడుతుంది కదా. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు భయ్యా. నీకో విషయం తెలుసా భయ్యా? వర్ష ఇంకా బాగా ఆడుతుంది. క్యారం బోర్డులో తనను ఓడించడం చాలా కష్టం. అవునా? ఈ మాట వర్ష నాకెప్పుడు చెప్పలేదే. వర్ష గురించి తెలిసిందేగా, తన గురించి తను చెప్పుకోదు. భయ్యా, అదిగో వర్ష వస్తుంది. ఒక్క నిమిషం, తన్ని సర్ప్రైజ్ చేద్దాం. ఇప్పుడే వస్తా. వర్ష, నీకోసం ఎదురు చూస్తున్నాం. నీకో సర్ప్రైజ్. ఇది చెప్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. సర్ప్రైజా? ఏంటిది రామరాజు? నీకోసం హైదరాబాద్లో నీతో పాటు కాలేజీలో కలిసి చదువుకున్న నీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చాడు.